హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత అనిల్. ఈరోజైతే మీల్ మేకర్స్ పులావ్ చేద్దాం అనుకుంటున్నాననమాట. సో, చూసేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్న 2 గ్లాసెస్. సో, నార్మల్ రైస్‌తో అయినా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కొంచెం పొటాటో, టమాటో, మీల్ మేకర్స్, కొంచెం మసాలా అండ్ కొత్తిమీర. మిల్ మేకర్స్ కొంచెం 2 మినిట్స్, 5 మినిట్స్ అట్లా హాట్ వాటర్‌లో గూడా ఏసుకోవచ్చు. కాకపోతే కుక్ అవుతది కాబట్టి మరీ మెత్తగా అయిపోతాయి. సో, అందుకనే నేను ఓన్లీ కూల్ వాటర్‌లో జస్ట్ 2 మినిట్స్ మాత్రమే అలా కొంచెం నానబెట్టాననమాట. ఆ తర్వాత వాటర్ అంతా తీసేసి మళ్ళీ దీంట్లో ఆయిల్‌లో వేసేసుకోవడమే. సో, ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అండ్ మసాలా దినుసులు వేసుకున్నాక ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్, కట్ చేసుకున్న క్యారెట్ వేసేసుకోండి. ఆ తర్వాత పొటాటో ఇప్పుడు వాటర్‌లో నానబెట్టుకున్న మన మిల్ మేకర్స్ ఉన్నాయి గదా! మనం హ్యాండ్‌తో ప్రెస్ చేస్తే వాటర్ అంతా ఎళ్ళిపోతదనమాట. సో, అవి గూడా ఇందులో వేసేసుకోండి. సో, ఎందుకంటే ఎసరు పోస్తాం గదా! అందులో గూడా ఉడుకుతాయి గాబట్టి కొంచెం తక్కువగా కుక్ జేసుకోవాలి ఇక్కడ. ఆ తర్వాత టమాటో అనమాట. సో, ఇవన్నీ ఒక 10 మినిట్స్ మంచిగా కుక్ అవ్వనివ్వండి చాలు. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే జస్ట్ 70% అట్లా కుక్ అయితే చాలు. మళ్ళీ ఎసరు పోసాక దాంట్లో కూడా కుక్ అవుతాయి గదా! కొంచెం 5 మినిట్స్ సో, అలా. అందుకని సో, ఇది కుక్ అయ్యాక మళ్ళీ దీంట్లోనే పసుపు, ఉప్పు, కారం, ధనియా, గరం మసాలా అన్నీ వేసేసుకోండి. జస్ట్ 2 మినిట్స్ అలా మసాలాలన్నీ పట్టనివ్వండి. సో, ఒక 2 మినిట్స్ కుక్ అయ్యాక దీంట్లో గ్లాస్‌కి 2 గ్లాసెస్ చొప్పున వాటర్ ఏసేసుకోండి. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నా కాబట్టి 4 గ్లాస్ వాటర్ ఏసుకున్నా. సో, ఇందులోనే కొత్తిమీర గూడా వేసేసుకున్నాక సో, దీన్ని గూడా మనం వాటర్ ఏసాక ఒక 5 మినిట్స్ చాలు. అది మసలనివ్వండి. ఎందుకంటే మనం మసాలా, ఉప్పు, కారం, పసుపు ఏస్తాం కాబట్టి మంచిగా కొంచెం టేస్ట్ ఒస్తది. సో, అది మసలాక దీంట్లో మనం ఏదైతే వాష్ చేసుకొని పెట్టుకున్నాం గదా! స్టార్టింగ్‌లో సో, ఆ రైస్ వేసేసుకోండి. ఆ తర్వాత దీన్ని గూడా మనం మూత పెట్టేసి ఒక మంచి 10 మినిట్స్ అలా వదిలేస్తే, ఆ తర్వాత సిమ్‌లోనే పెట్టేసేయండి. మంచిగా ఉడికిపోతుంది. సో, చూస్తే అన్నీ మంచి కుక్ అయిపోతాయనమాట. సో, పొటాటో గూడా చూడండి ఇలా ప్రెస్ చేస్తే నాకైతే కాలిపోయింది. సో, చాలా బాగా కుక్ అయిపోయింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేయండి.